మన ఇంట్లో టిఫిన్ చేస్తే ఇడ్లీ దోశ బాగానే ఉంటాయి, కానీ చట్నీ మాత్రం ఏదో హోటల్లో తిన్నట్లు లేదే అనిపించిందా? మన వాళ్ళు చెప్తుంటారు కదా, హోటల్ చట్నీలా ఎందుకు రాదు అని. అసలు విషయం ఏంటంటే మన దగ్గర చేసే పల్లీలు అవే, మిర్చి కూడా అదే, కానీ చేసే విధానంలో చిన్న చిన్న తేడాలు ఉంటాయి. అదే టేస్ట్ని పూర్తిగా మార్చేస్తాయి. ఈరోజు నేను చూపించబోయేది పల్లీ చట్నీ. మన ఇంట్లోనే సింపుల్గా చేసుకునే విధంగా ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం హోటల్లోలా కమ్మగా ఉంటుంది. ఒక్కో స్టెప్లో చిన్న చిన్న టిప్స్ చెప్తాను, ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి, వెల్కమ్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్. ఈరోజు వీడియోలో హోటల్ స్టైల్ పల్లీ చట్నీని చిన్న చిన్న టిప్స్తో పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపిస్తాను. సరిగ్గా చేయాలే కానీ చట్నీ కోసమే టిఫిన్ తినేస్తారు, అంత బాగుంటుంది ఈ చట్నీ. అయితే రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు వీడియోని ఇప్పుడే చిన్న లైక్ చేసి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని అందులో 1 కప్పు పల్లీలు తీసుకుని పుచ్చి గింజలు చేదు గింజలు ఏమీ లేకుండా తీసేసి శుభ్రం చేసుకున్న పల్లీలను ప్యాన్లో వేసుకుని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలండి. మంటని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి వేయించుకోవాలి, అస్సలు హై ఫ్లేమ్లో వేయించుకోకూడదు. సిమ్లోనే నిదానంగా వేపితే గింజ లోపలి వరకు వేగి పచ్చడి రుచి బాగుంటుంది, లేదంటే పచ్చిగా అనిపిస్తుంది చట్నీ. పల్లీలు కొద్దిగా మాడినా కూడా మనకు చట్నీ అనేది అస్సలు బాగోదండి. పల్లీలను ఎంత చక్కగా వేయించుకుంటే మన పచ్చడి టేస్ట్ అనేది అంత బాగుంటుంది. కాబట్టి కాస్త టైం తీసుకొని నిదానంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇది ఫస్ట్ టిప్. పల్లీలను ఇలా చక్కగా వేయించేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 రెమ్మల కరివేపాకు తీసుకుని కొద్దిగా కాసేపు ఇలా వేయించేసుకోవాలి. మరీ ఎక్కువసేపు అవసరం ఉండదండి, కొద్దిగా వెచ్చబడితే సరిపోతుంది. ఇలా పల్లీ చట్నీలో కరివేపాకు వేసుకోవడం వల్ల కమ్మగా ఉంటుంది, అలాగే మంచి అరోమా వస్తుందండి. పల్లీ చట్నీకి ఇది మంచి సీక్రెట్ టిప్ అండి, చాలా చాలా బాగుంటుంది. దీన్ని ఇలా వేయించేసుకొని పల్లీలు ఉన్న ప్లేట్లోనే వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకుని వాటర్ కొద్దిగా బాయిల్ అయిన తర్వాత మీ కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి అనేది వేసుకోవాలి. ఇక్కడైతే నేను ఒక 7-8 వరకు పచ్చిమిర్చి వేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఇలా వాటర్లో వేసి బాయిల్ చేసుకోవాలి. ఇలా వాటర్లో బాయిల్ చేసుకోవడం వల్ల పచ్చిమిర్చి అనేది కొద్దిగా కారం తగ్గి టేస్ట్ బాగుంటుందండి. ఈ పల్లీ చట్నీలో ఆయిల్లో వేసి వేయించరండి. పచ్చిమిర్చి కానివ్వండి, కరివేపాకు కానివ్వండి, పల్లీలు కానివ్వండి, ఆయిల్లో వేసి వేయించరు. ఒక్క తాలింపులో మాత్రమే ఆయిల్ యూస్ చేస్తారు హోటల్ స్టైల్ పల్లీ చట్నీకి. ఇలా పచ్చిమిర్చి అనేది ఒక 5 నిమిషాల పాటు ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్క దించేసుకోవాలి. ఈలోపు చక్కగా పల్లీలు కరివేపాకు చల్లారిపోయి ఉంటాయండి, వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే ఉడికించేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా చల్లారిపోయి ఉంటాయి, వీటిని కూడా అదే మిక్సీ జార్లో వేసేసుకొని రుచికి తగినట్లుగా ఉప్పు అనేది వేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను. అలాగే మరీ ఎక్కువ కాకుండా కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఇలా పచ్చి జీలకర్ర వేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోకి ఒక చిన్న అల్లం ముక్క వేసుకోండి. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు, కానీ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. ఇంతటితో పచ్చడి అయిపోయింది అనుకునేరు, ఇక్కడ ఒక మంచి సీక్రెట్ టిప్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న ముక్క బెల్లం ముక్క వేసుకోవాలండి. కొద్దిగా బెల్లం వేయడం వల్ల పచ్చడికి ఫ్లేవరు టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుందండి, చాలా కమ్మగా ఉంటుంది. అలా అని తీపిదనం రాదండి, కానీ మొత్తం రుచిని కమ్మగా మార్చేస్తుంది. ఒకసారి వేసుకొని చూడండి, చాలా 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 బాగుంటుంది. తప్పకుండా ఈ టిప్ని ఫాలో అయ్యి పచ్చడిని చేసుకోండి. అచ్చం హోటల్లో తిన్న పల్లీ చట్నీ తిన్న ఫీలింగే వస్తుంది, అంత బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని పచ్చడిని ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి, మరీ మెత్తగా పట్టుకోకూడదండి. చూస్తున్నారు కదా, పచ్చడిని ఈ కన్సిస్టెన్సీలో ఇలా కొద్దిగా బరకుండే విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. చేత్తో చూపిస్తాను చూడండి. పచ్చడి అనేది ఈ విధంగా కొద్దిగా ఇలా బరకగా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఈ పచ్చడిని ఇలా గట్టిగా మిక్సీ పట్టుకోవడం వల్ల కనీసం వారం రోజుల పైన నిల్వ ఉంటుందండి. ఈ పచ్చడిని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అనుకుంటే తాలింపు వేయకుండా ఒక ఎయిటెడ్ బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. తినాలి అనుకున్నప్పుడు అవసరం మేర కొద్దిగా పచ్చడిని తీసేసుకొని అప్పటికప్పుడు కొద్దిగా తాలింపు అనేది పెట్టుకుంటే ఈ పచ్చడి ఎప్పుడు తిన్నా సరే అప్పుడే నూరుకున్నంత ఫ్రెష్గా ఉంటుందండి ఈ చట్నీ తిన్న ప్రతిసారి. ఇక్కడ నేనైతే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని తొలుపుకొని చట్నీలో వేసి కలుపుకున్నానండి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇక్కడ మీకు చిన్న డౌట్ రావచ్చండి, ఈ చట్నీలోకి చింతపండు కానివ్వండి, వెల్లుల్లిపాయలు కానివ్వండి వేయలేదేంటని చెప్పి. హోటల్స్లో కొబ్బరి చట్నీ కానివ్వండి, పల్లి చట్నీ కానివ్వండి, వీటిల్లోకి చింతపండు కానీ వెల్లుల్లి కానీ ఏది వేయరండి. కొంతమంది నచ్చదు కాబట్టి వేయరు. ఇప్పుడు ఈ పచ్చడికి చక్కగా తాలింపు అనేది పెట్టేసుకుందాం. చిన్న ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకుని కొద్దిగా చిటపటం అనేంత వరకు వేగిన తర్వాత 2 ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోవాలి. అలాగే 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని తాలింపుని చక్కగా వేయించుకోవాలండి. తాలింపు అనేది ఎంత చక్కగా వేగితే పచ్చడి టేస్ట్ అనేది అంత బాగుంటుంది. మాడిపోతే అస్సలు బాగోదండి, చూసుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా చక్కగా వేయించుకున్న ఈ తాలింపుని పచ్చడిలో వేసేసుకొని కలుపుకోవాలి.
అంతేనండి, మన పల్లీ చట్నీ అనేది రెడీ అయిపోతుంది. లాస్ట్ టైం కూడా కొబ్బరి చట్నీ చేశానండి, మీ అందరికీ చాలా నచ్చింది, మీ అందరు చాలా ఆదరించారు. అలాగే ఈ పల్లీ చట్నీ కూడా చాలా చాలా బాగుంటుందండి, డెఫినెట్గా ట్రై చేయండి. కాకపోతే ఇక్కడ నేను మీకు చెప్పిన చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేయండి, ఇంకా బాగుంటుంది. నిజంగా చెప్తున్నా, హోటల్లో టేస్టే వస్తుందండి, అంత బాగుంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పల్లీల్ని సరిగ్గా వేయించుకోవాలండి, మాడిపోకుండా పచ్చిదనం లేకుండా సరిగ్గా వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిని వాటర్లో వేసి బాయిల్ చేసుకోవాలండి. అలాగే కొద్దిగా బెల్లం ముక్క వేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఈ చట్నీ అయితే క్రిస్పీగా ఉండే దోశల్లోకి, వేడివేడి ఇడ్లీల్లోకి, గారెల్లోకి, అలాగే పునుగుల్లో కూడా చాలా చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇలాంటి క్రిస్పీ దోశలోకి అయితే ఎంత బాగుంటుందో చూడండి. కొద్దిగా కారం వేసుకున్న దోశలోకి ఈ చట్నీ వేసుకుని, కొద్దిగా అల్లం చట్నీ వేసుకుని తింటుంటే ఆహా ఎంత బాగుంటుందో. చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా ఉందో. ఈ హోటల్ స్టైల్ దోశ రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి. అలాగే అల్లం చట్నీ రెసిపీ కావాలన్నా కమెంట్ చేయండి, నేను డెఫినెట్గా నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. చూస్తున్నారు కదా దోశ ఎంత క్రిస్పీగా ఉందో. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. వెంటనే మీరు కూడా ఈ పచ్చడిని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ని ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.